కళాకారులందరికీ విప్లవాభివందనాలు. ఇప్ట ఒక ఆశయంతో పుట్టిన సంస్థ. దానికి అనుగుణంగా రాజారావు గారు ప్రజానాట్య మండలి ఆంధ్ర రాష్ట్రంలో 6 రోజుల్లో స్థాపించారు. ప్రజానాట్య మండలి తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు చాలా ముఖ్య పాత్ర పోషించింది. ఆ రోజు తెలంగాణని విముక్తి పోరాటానికి ముందుగా వెనుదన్నుగా నిలిచింది. అంత శక్తి, అంత దమ్ము ఉన్న సంస్థ ప్రజానాట్య మండలి. ఆ ప్రజానాట్య మండలి మళ్ళీ కనపడాలి. ఇవాళ సమాజం చాలా మారిపోయింది, ఇవాళ దేశం మారిపోయింది. కులాలుగా మతాలుగా వెళ్ళిపోయారు. మన సమాజం కోసం పోరాడడం అనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ప్రజానాట్య మండలి. కానీ ఇవాళ జరుగుతున్న తీరు చూస్తుంటే భయం వేస్తాను. సో మళ్ళీ ప్రజానాట్య మండలి ఆ డప్పు దెబ్బకి గజగజలాడాలి గల్లేం పీఠం. మళ్ళీ ఒకసారి కదలాలి యువత. ఇవాళ చూస్తున్న చాలా ఆనందంగా ఉంది. అన్ని జిల్లాల నుంచి వచ్చారు, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కొంతమంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజానాట్య మండలి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. నాకు కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల నేను ముందు మాట్లాడతానని చెప్పి కోరుకున్నాను. నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.